నాకు అదే మా ఫ్రెండ్ క్లాస్మేట్ అన్నాను కదా, వాళ్ళ హస్బెండ్ పోయారు. తను పలకరిద్దామని చెప్పని వచ్చాము ఇక్కడికి. ఫోన్ కాదు, ఎక్కడ ఉంది? బాత్రూమ్ ఉందా? తను పలకరిద్దాం. మళ్ళీ మధ్య బ్రెయిన్ స్ట్రోక్తో పోయారు ఆయన. పాపం చాలా బాధ. ఈ రకంగా కలుసుకోవటం చాలా బాధ. అదిగండి ఆయన ఫోటో ఇక్కడ. యాక్చువల్గా తను కూడా మాకు అందరం కలుసుకోవాలనుకున్నాము, బట్ కాకపోతే ఇలా కలవాల్సి వస్తుందని చెప్పని నేను అనుకోలేదు. అది కూడా వాళ్ళ అమ్మగారు ఆవిడ చూడండి ఎలా బాధపడుతుందో పాపం. ఇలా కలవాల్సి వచ్చిందంటే బాధ. తల్లి ప్రేమ కదా. అదే నన్నన్నా తీసుకెళ్ళొచ్చు కదా, నా కొడుకుని తీసుకెళ్ళాడు ఆ దేవుడు అని చెప్పని ఏడుస్తుంది ఆవిడ. వృద్ధాప్యంలో తల్లిదండ్రులకి అంతకంటే బాధ ఏముంటుంది ఇంకా. కానీ భగవంతుడు మరి ఎవరికి ఎంతవరకు ఇస్తాడో అంతవరకే ఉంటున్నారు. ఆ దేవుడు అట్లా కోరిక తీరిస్తే ముందు తల్లిదండ్రులే మమ్మల్ని తీసుకెళ్ళిపో అని చెప్పని అడుగుతారు. పిల్లల ముందు తల్లిదండ్రులకి ముందు పిల్లలకి ఏదన్నా అయితే తట్టుకోలేని పరిస్థితి. నిజంగా అలాంటి వరం ఒకటి ఇస్తే బాగుండే దేవుడు. పెద్దోళ్ళు ముందు పోయి పిల్లల తర్వాత పోవాలనేది. ఎందుకంటే మా ఫ్రెండ్ పాపం ఏడుస్తుంది. తనే మా క్లాస్మేట్. వచ్చేయమంటున్నారు పాపం. వాళ్ళకి దూరం వెళ్ళాలి కదా వాళ్ళు. పార్వతి రా. ఎందుకండి చెట్లు ఇదే భలేగా ఉంది చెట్టు. పలకరించాము ఆమెని, మా క్లాస్మేట్ని. ఏడుస్తుంది పాపం. చూశారు కదా మీరు. చిన్న ప్రాబ్లం అన్నా పోనీ ఈ ప్రాబ్లం ఉందలే అని చెప్పి అనుకొని సరిపెట్టుకోవచ్చు. ఏ ప్రాబ్లం లేదు ఆయనకి అసలు. కానీ కొంచెం కూడా దేవుడు అవకాశం ఇవ్వకుండా తీసుకెళ్ళిపోయాడు అని చెప్పని ఏడుస్తుంది పాపం. కానీ మనం ఏం చేయగలం దానికి? పద.